వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ నుంచి చైర్మన్ డాక్టర్ నారాయణ గారు ఉన్నారు. ఆల్మోస్ట్ ఆయన దగ్గర చదువుకున్నటువంటి ప్రతి స్టూడెంట్స్ 25 కంట్రీస్లో ఉన్నారు. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చూపిస్తూ ఉన్నారు. 2 PhDలు, 10 PGలు, 6 డిగ్రీలు, దానితో పాటు 2 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, 2 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో తనదైన ముద్ర వేసుకున్నటువంటి మహా వ్యక్తి, హైలీ క్వాలిఫైడ్ పర్సనాలిటీ. మన సరౌండింగ్స్లో అటువంటి పర్సనాలిటీని చూడటం మాత్రం చాలా అరుదని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఆయన దగ్గర కొన్ని కోర్సెస్ ఉన్నాయి. BBA ఉంది అండ్ BCA ఉంది. అట్ ద సేమ్ టైం బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించింది కూడా ఉందన్నమాట. ఈ 3 డిగ్రీస్ ఆయన దగ్గర చదువుకుంటే వచ్చేటువంటి బెనిఫిట్స్, ఆపర్చునిటీస్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, అండ్ దాంతోపాటు 30 ఏళ్ళు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఎలాంటి భరోసాను ఇస్తున్నారు అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో హైలీ క్వాలిఫైడ్ పర్సనాలిటీ అండి. నేను చూసినటువంటి వాటిల్లో మాత్రం అలా చిన్న విషయం ఏం కాదు. నా లైఫ్లో మాత్రం ఫస్ట్ టైం నేను చూడటం ఇట్లా. అంటే చాలామందిని చూస్తుంటాం కానీ బట్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ మీరు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఎందుకంటే స్టూడెంట్స్ మీద మీకు ఉన్నటువంటి మక్కువ కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో మీ సైడ్ నుంచి నేను ఈ సర్వీసెస్ ఇస్తే బాగుంటుంది అనుకున్నటువంటి ఉద్దేశంతో ప్రతిసారి ట్రెండ్ని పట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు అయితే BBA కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి, బీకామ్ కంప్యూటర్స్ కావాలి, BCA కావాలి. ఈ కోర్స్ డ్యూరేషన్ అసలు ఏ విధంగా ఉంది ఒక్కొక్కటి మనం చర్చించుకుందాము. ఫస్ట్ BBA మీ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ BBA అనేదండి ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. డిగ్రీలోనే ఉంది బిజినెస్ అని ఉంది. బిజినెస్ అంటే థియరీ చెప్తే బిజినెస్ చేయగలుగుతాడా? చేయలేడు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి ఈ విషయంలో. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, కారు డ్రైవింగ్ ఉంది, దీనిని ఒక సబ్జెక్ట్ కింద ట్రీట్ చేద్దాము. ఒక మంచి హై క్వాలిఫైడ్ ప్రొఫెసరు వాల్ అమాంగ్ 4 వాల్స్ మధ్య థియరీ చెప్తున్నాడు. 5 చాప్టర్స్, 1 ఇయర్. డ్రైవింగ్ ఎలా చేయాలి, ఫాస్ట్ డ్రైవింగ్ ఎలా చేయాలి, లెఫ్ట్ ఎలా తీసుకోవాలి, రైట్ ఎలా తీసుకోవాలి, రివర్స్ ఎలా తీసుకోవాలి, హైవేలు ఎలా తోలాలి, ట్రాఫిక్లో ఎలా తోలాలి, ఇవన్నీ నేర్పించాడు. క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫర్లీ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్ పెట్టాడు. దాంట్లో 100 మార్క్స్ IIT లాగా కంట్రీ లెవెల్ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ని తీసుకెళ్ళి 1 ఇయర్ తర్వాత కార్ డ్రైవ్ నుంచి చెప్దాం. కార్ డ్రైవ్ చేయగలుగుతాడా? థియరీగా అదే థియరీ కాకుండా 21 days డైలీ 2 hours లెక్కన కార్ డ్రైవింగ్ నేర్పిస్తే పర్ఫెక్ట్ కార్ డ్రైవ్ చేయగలుగుతాడా హైవేలో? 100%. మరి అదే దాని ప్రాక్టికల్ని చదువులో ఎందుకు ఇంప్లిమెంట్ చేయటం అనేది మేజర్ క్వశ్చన్. అది ఎనీ డిగ్రీ అయినా ప్రాణం పోయొచ్చు ఎప్పుడు ప్రాక్టికల్ చెప్పినప్పుడు. అలాగనే BBAలో బిజినెస్ అని ఉంది. బిజినెస్ని తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి థియరీ చెప్తున్నారు. అందువల్ల మనోడు పోయి ఎక్కడో ఒక ఎంప్లాయ్ కింద జాయిన్ అయిపోతున్నాడు. అవును, మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది, అయిపోతున్నాడు. మీరు ఇందాక అన్నారు 2 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు వచ్చిందన్నారు. కరీంనగర్లో ఫస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డు 2013 సెప్టెంబర్ 17వ తేదీన 2222 స్టూడెంట్స్కి ఒకే చోట కూర్చోబెట్టి, వై ఆర్ యూ థింకింగ్ నేను ఎంప్లాయీ, వై డోంట్ థింక్ నేను ఎంప్లాయర్, నువ్వు ఎందుకు జాబ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు జాబ్ ఇచ్చేందుకు ఎదగట్లేదు అని దానిపైన కాన్సెప్ట్. మళ్ళీ 5 years తర్వాత సెకండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయడం జరిగింది. కరీంనగర్లోనే ట్రినిటీ కాలేజీలో ఉంది. 5000 స్టూడెంట్స్, 5,000 మందికి 5 ఎకరాల్లో పెద్ద పెద్ద LED మానిటర్స్ పెట్టేసి ఆ రోజు మొత్తం ఆల్ టీవీ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఆల్ మ్యాగజైన్స్ కవర్ చేసింది. అంటే నువ్వు ఎందుకు జాబ్ ఇచ్చేందుకు ఎదగట్లేదు అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మిస్టేక్, థియరీ చెప్తున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అలాగా మనం ఏం చేస్తున్నామంటే ఈ BBAని మన ఇండియాలో కాదు వరల్డ్లో కూడా ఎవరు చెప్పలేని విధంగా ప్రాక్టికల్గా తీసుకెళ్ళాం. ఎలా తీసుకొని వెళ్ళారు మీరు? అంటే ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ చూపించారు? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే BBA 3 yearsకు ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటుంది. 3 2 6 సెమిస్టర్స్. ఒక్కొక్క సెమిస్టర్కి ఒక్కొక్క సెక్టార్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే ఏంటి? కార్లు, బైకులు, స్కూటర్లు, ఆటోలు, లారీలు, బస్సులు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి. ఒక ఇండస్ట్రీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్స్. అవే BBAలో వచ్చేసరికి సబ్జెక్ట్స్, HR సబ్జెక్టు, HRM, అలాగనే మార్కెటింగ్ సబ్జెక్టు, మార్కెటింగ్ రీసెర్చ్, ఫినాన్స్ సబ్జెక్టు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సబ్జెక్ట్. ఇవి సబ్జెక్ట్ పేర్లు, అవి డిపార్ట్మెంట్ పేర్లు.
దగ్గర కొరిలేషన్ ఉందన్నమాట. బీబీఏ చదివిన వ్యక్తులకి ఇండస్ట్రీలో మనం తీసుకెళ్ళి చెప్పినట్లయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎందుకు 5 lakhs 10 lakhs 20 lakhs 1 crore ప్యాకేజ్ వస్తుందంటే ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ ఉన్న వరకు మంచి ప్యాకేజ్ వస్తుంది. అక్కడ మీ దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయండి ఇప్పటి వరకు? మన దగ్గర బీబీఏ కాబట్టి స్టార్టింగ్ మినిమం 5 to 10 lakhs పైన ఉంది. స్టార్టింగ్ నో ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎక్స్పీరియన్స్. అలాగన సెకండ్ సెమిస్టర్ తీసుకెళ్ళేసరికి టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. టెస్ట్లో సేమ్ డిపార్ట్మెంట్సేగా, సేమ్ సబ్జెక్ట్స్, హెచ్ఆర్ఎం, అలాగే ఫైనాన్స్ సబ్జెక్టు, మార్కెటింగ్ సబ్జెక్టు, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్. థర్డ్ వచ్చేసరికి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఫోర్త్ వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫిఫ్త్ వచ్చేసరికి బ్యావరేజ్ ఇండస్ట్రీస్, ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్. అలాగనే సిక్స్త్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, లెదర్ టెక్నాలజీ, లెదర్ సెక్టార్. ఇలాగా ఒక్కొక్క సెక్టార్ తీసుకెళ్ళి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓహో నేను వచ్చే జాబ్ ఈ డిపార్ట్మెంట్ చేయాలన్నా, ఇలాంటి హైరార్కీ పోస్ట్ చేయాలన్నా, వీళ్ళకి ఇంత ప్యాకేజ్ ఉందా అనేది ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ వచ్చిందిగా. వచ్చిందండి. అందుకే ఫ్రెషర్స్కి 5 LPA అని చెప్పేసి జాబ్స్ కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి, వస్తుంది కదా. మరి అలాంటి అవకాశం ఈరోజు కాకుండా బీబీఏ అంటే థియరిటికల్గా తీసుకెళ్ళి బీబీఏ ప్రొఫెషనల్ కోర్స్ అండి. బీటెక్ నీట్ కన్నా ఈ రోజుల్లో మేనేజ్మెంట్ డిగ్రీ చదివిన వ్యక్తులకి ల్యాక్స్లో ప్యాకేజ్ ఉంది. సత్యనాథన్ ఎగ్జామ్ తీసుకుందాం. ఈజ్ ఏ ఆంటర్ప్రినర్? నో, ఈజ్ నాట్ ఆంటర్ప్రినర్, ఈజ్ ఏ సిఇఓ. సిఇఓకి ఈరోజు షేర్ హోల్డర్ ఇచ్చారు 10%, 1000 crores per annum ఆయనకి. అలాగన మేనేజ్మెంట్ డిగ్రీ అండి. అలాగనే సుందరజీ పిచ్చేయి 100,000 కోట్లు వెళ్ళిపోతున్నారు సిఇఓస్గా. అలాగా ఈ 3 years కోర్సులో ఈరోజు బ్రహ్మాండంగా మరి ఒక ఆంటర్ప్రినర్షిప్కి వెళ్ళగలుగుతూ ఉన్నారు. గ్రేట్ అండి. ఇవాళ వాళ్ళే దేశానికి వెన్నుముక. ఎస్, ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ ద రియల్ హీరోస్ అని చెప్పేసి అంటుంటారు. అందుకే గ్రేట్. మరి ఎలా అంటే బీసీఏ ఏ విధంగా ఉంటుందండి? మీ దగ్గరకు వచ్చేటువంటి కోర్స్ బీసీఏ ఎలా? ఎస్, బీసీఏ ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. అక్కడ ఏ అంటే ఏంటి హైలైట్? ఇందాక బీబీఏలో బిజినెస్ హైలైట్ ఎలాగనో ఇక్కడ ఏ హైలైట్? ఏ అంటే అప్లికేషన్. అప్లికెంట్ ఏదో జాబ్కి అప్లై చేయడం కాదు ఇక్కడ పర్పస్. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కంప్యూటర్ని ఇండస్ట్రీ సెక్టార్లో ఎక్కడెక్కడ అప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? బీసీఏకి బీసీఏ ఈక్వల్ టు బీటెక్ సిఎస్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్. అందరూ బీటెక్ సిఎస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు గవర్నమెంట్ అది 30-40 lakhs ఫీజు బీటెక్ సిఎస్కి. దాంట్లో ఒక 1 year ఫీజు బీసీఏ పెట్టుకుంటే అంత నాలెడ్జ్ ఇక్కడికి వస్తూ ఉంది. అక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి నేర్పిస్తూ ఉన్నారు. మెషిన్ లెర్నింగ్, కోడింగ్ నేర్పిస్తూ ఉన్నారు. కానీ మనం చెప్పాల్సింది కంప్యూటర్ ల్యాబ్లో కాదు, మనం చెప్పదలుచుకుంది ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్లో ఈ కంప్యూటర్ని ఎలా అప్లై చేస్తున్నారు. అక్కడ మనం ఏం చేస్తున్నాము? 3 yearsకి ఆటోమొబైల్ సెక్టారు, ఫార్మా, అలాగనే ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అక్కడికి తీసుకెళ్తున్నాం. అవును. అక్కడ ఈ కంప్యూటర్ అప్లికేషన్ని ఒక టైరు, ట్యూబు, ఇంజిన్ తయారు చేయాలంటే, ఒక మోల్డ్ తయారు చేయాలంటే కంప్యూటర్ మీద ఎలా డిజైన్ చేస్తున్నారు కంప్యూటర్తో. టెక్స్టైల్స్ దాని డిజైనింగ్ కంప్యూటర్తో ఎలా డిజైన్ చేస్తున్నారు. ఫార్మా దాన్ని ఎక్స్పర్ట్గా అనుకోవాలంటే దాన్ని ఎలాగా డిజైన్ చేస్తున్నారు కంప్యూటర్తో, ఎలా అప్లై చేస్తున్నారు అప్లై. అలాగనే ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్ టెక్నాలజీ, సోపు ఒక మోల్డ్ చేయాలి, అంత కంప్యూటర్ మీద డిపెండ్ అయింది. ఇదే బీసీఏ కోర్సుల్ని, ఇదే కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్ ఎక్కడ అప్లై చేస్తున్నాడు స్టూడెంట్కి మనం ఏమైనా తెలియజేసినట్టయితే బ్రహ్మాండంగా బీసీఏకి టాప్ ప్యాకేజ్ వస్తుందిగా. అవును. వాళ్ళ క్లాసుల్లో కూర్చోబెట్టి తీరు చెప్తే అవుతుందా? అలాగా మన బీసీని ఒక ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా తీసుకెళ్తాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎన్ని నార్త్ ఇండియాలో, సెంట్రల్ ఇండియా ఏంటి, సౌత్ ఇండియాలో ఎక్కడెక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ ఇండస్ట్రీ ఎలాంటి హైరార్కీ ఉంది, ఎంత ప్యాకేజ్ ఉంది, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటే అలా తీసుకెళ్తాం. ఓకే. అంటే ప్రతి కోర్సులోనూ మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతారు. ఎస్. ఓకే. ఎక్స్పోజర్ కూడా బయట ఏ విధంగా ఉందో దాని తగ్గట్టే మీరు వాళ్ళని మౌల్డ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. మరి బీకామ్ ఎలా ఉంటుందండి? ఎందుకంటే చాలా మంది కొంచెం దాన్ని పక్కన పెడుతూ ఉంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పిన 2 ట్రెండింగ్ ప్రాజెక్ట్స్, ట్రెండింగ్ కోర్సెస్ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్. అవును. బీబీఏ, బీసీఏ. అవును. చాలా మంది తెలియని పాపం బీకామ్ అంటే బీకామ్ సైలెంట్గా ఉండు అంటే దేనికి మనకి రావు అనే ఉద్దేశం ఉంది పాపం. వాళ్ళకి ఏదో ఒక 10,000, 20,000, 30,000 శాలరీ వస్తూ ఉంది. అంటే ప్రాణం పోయిట్లా వాళ్ళు అంతే. ఏ కోర్స్ కైనా ప్రాణం పోసేవాడు ఉంటే దాని టాప్లో వచ్చు. ఇప్పుడు ఒక విగ్రహం తీసుకుందాం అండి, విగ్రహం కాకముందు దానికి ప్రాణం లేదు, విగ్రహం దర్శిస్తారు కదా ప్రాణ ప్రతిష్ఠ అంటారు. అంటే దానికి రాయికి ప్రాణం పోస్తే ప్రతిష్ఠ అయిపోయింది, ప్రతిష్ఠకి ప్రాణం పోసారు. అలాగనే ఏ కోర్స్ కైనా చెప్పేవాడు, చూపించేవాడు, నేర్పించేవాడు ఉంటే టాప్ లెవెల్కి వచ్చు. ఇక్కడ బీకామ్ అంటే ఏంది? బ్యాచులర్ ఆఫ్ కామర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. కామర్స్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ బిజినెస్సే. కామర్స్ మీన్స్ బిజినెస్సే. ఈరోజు మనం చేస్తుంటే దాంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఎంఏ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్, సిఏ కాస్ట్ అకౌంటింగ్,
అలాగా మరి ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్, ఇవన్నీ సబ్జెక్ట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఎఫ్ఏ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇవే సబ్జెక్ట్స్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి 100 గంట మనం తీసుకొచ్చి ఉపయోగించి థియరిటికల్గా, ఇందాక మనం కార్ డ్రైవింగ్ ఎగ్జామ్ చెప్పుకున్నట్టుగా. అలాగని మనం మళ్ళీ ఏం చేస్తున్నాము, 6 సెమిస్టర్స్ 6 సెక్టర్స్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యావరేజ్, లెదర్ టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. అక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎఫ్ఏ ఎలా జరుగుతుంది, మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, కాస్ట్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్ ఎలా జరుగుతుంది, ఇన్కమ్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, ఎక్స్పెన్స్ ఎలా అవుతుంది, కంపెనీలోనే చూపిస్తే ఓకే ఫైనాన్స్ మేనేజర్కి ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు శాలరీస్ ఉన్నాయా, ప్యాకేజ్ ఇలాగుందా, నేను వచ్చేది ఎక్కడో క్లర్క్లో, ఎక్కడో ఆఫీసులలో అకౌంట్స్ పోస్ట్గా నేను చేయాల్సింది, ఇక్కడ నేను ఫైనాన్స్ మేనేజర్ పోస్ట్ చేయాల్సింది, ఇలాగ నేను ఇలాంటి చోట్ల చేస్తే నాకు ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుందని కంపెనీలో అందరితో, ఆంటర్‌ప్రెన్యూర్స్తో కలుస్తాడుగా, హెచ్ఆర్ మేనేజర్తో కలుస్తాడు కదా, అక్కడ మొత్తం జనరల్ మేనేజర్తో కలుస్తారు, సీఓస్తో కలుస్తారుగా. అవును. అలాగే ఒక కంపెనీలో ఇంతమంది మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఎస్ నా పోస్ట్ ఇది, నా ఇన్కమ్ ఇది, నేను ఇలా టాప్లోకి వెళ్ళొచ్చు అనేది ఉంటుందిగా. అలాగా ఆ రకంగా మనం తీసుకెళ్తా ఉన్నాం. ఓకే, ఎలా సార్, అంటే మీ స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయండి మీ దగ్గర? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈరోజు 25 కంట్రీస్లో 5,000 స్టూడెంట్స్ వెల్ సెటిల్ అయ్యారు. ఏ కంట్రీ అయినా కూడా స్టూడెంట్స్ ఒక్కొక్క కంట్రీలో 500,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి నేను 2018లో దుబాయ్ గవర్నమెంట్ గ్లోబల్ అచీవర్ అవార్డు ఇచ్చింది. నేను జస్ట్ ఫేస్బుక్లో, వాట్సాప్లో అట్లా పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో ఇట్లా వస్తున్నాను దుబాయ్ గవర్నమెంట్ దుబాయ్ అవార్డు ఇచ్చాను. ఎయిర్పోర్ట్ దగ్గర 100 స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం ఉన్నారు. నేనే సర్ప్రైజ్, ఎవరో కొంతమంది ఉంటారేమో అనుకున్నాను నేను. అలాగా ఒక్కో కంట్రీలో ఆ విధంగా బ్రహ్మాండ స్టూడెంట్స్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. గ్రేట్ సార్. సో కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు చూపించగలుగుతున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, పేరెంట్స్కి ఏం చెప్తారు సార్, అంటే మీ దగ్గరకు వస్తే ఎలాంటి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది, మీ దగ్గరికి ఎందుకు రావాలి, బయట కాలేజెస్ చాలా ఉన్నాయి కదా, ఎస్, ఎందుకు మీ దగ్గరే జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి? ఎస్, ఈరోజు జాయిన్ ఫస్ట్ డే 1 అగ్రిమెంట్ ఇస్తున్నాం, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద, జాబ్ గ్యారంటీ అని. ఎందుకు అలాగ ఇస్తున్నామంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంది, కంప్లీట్గా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి. థియరిటికల్ నాలెడ్జ్ చదివిన వాడికే ల్యాక్స్లో క్రోస్ ప్యాకేజ్ ఉన్నప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ వాడికి ఒక హాస్యంగా వెళ్ళిపోతాడుగా. ఇంక మనం ఎందుకు ఇవ్వకూడదు అగ్రిమెంట్ బాండ్ పేపర్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్న వ్యక్తికి? అందువలన ఆ కాన్ఫిడెన్స్తో ఈరోజు బాండ్ పేపర్ అగ్రిమెంట్ కూడా ఇస్తా ఉన్నాం. ఎలా సార్, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీ దగ్గర? ఫీజు అంటే బిలో మిడిల్ క్లాస్, ఎస్, యావరేజ్ పీపుల్ కానీ బిలో యావరేజ్ పీపుల్ని బ్రహ్మాండం చదువుకోవడం కూడా కంఫర్టబుల్ ఫీజే పెట్టాం. కంఫర్టబుల్ ఫీ. ఓకే, ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎక్కడెక్కడ మీ కాలేజెస్ ఉన్నాయి, మీ విద్యా సంస్థలన్నీ? ఎస్, మనకు సికింద్రాబాదు కూకట్పల్లి ఐక్రియేట్ బిజినెస్ స్కూలు, అలాగనే సికింద్రాబాదు అల్వాలు డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీ బిజినెస్ స్కూలు, ఆ విధంగా మనం అందిస్తున్న కోర్సులు బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్, ఈ 3 కోర్సులు అందిస్తున్నాము విత్ అగ్రిమెంట్ బాండ్ పేపర్ మీద, 100% ప్లేస్మెంట్ విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. గ్రేట్ సార్. ఇలాగే మీలాంటి వాళ్ళు, అంటే ఇంత హైలీ క్వాలిఫైడ్ పీపుల్ సమాజంలో ఉన్నారు, పిల్లలకు ఒక మంచి విద్యను అందిస్తూ ఉన్నారు. వాళ్ళ డిగ్రీ అంటే ప్రతి ఒక్కరికి చిన్నచూపు అయిపోయింది, బట్ మీరు ఇలాంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా సెటిల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్కి కనుక మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి, కలవండి, మీ పేరెంట్స్ తోటి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, తెలుస్తుంది. అండ్ కుదిరితే డాక్టర్ నారాయణ గారిని కూడా అప్రోచ్ అవ్వండి, మీకు తెలుస్తుంది అసలు ఏ విధంగా ఉంది ఏంటి అనేది. బట్ ఇవాళ మాత్రం ఆయన చెప్పినట్లు ఎక్స్పోజర్ ఉండేటువంటి కాలేజెస్ మాత్రం చాలా తక్కువ, ఆయన దగ్గర మాత్రమే ఉంది. 25 కంట్రీస్లో ఆయన స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే అదేం చిన్న విషయం కాదు కదా. 2 లింకా బుక్ రికార్డ్స్, 2 గిన్నిస్ బుక్ రికార్డ్స్, అట్ ద సేమ్ టైం ఆయన 10 పీజీలు చేస్తున్నారు, 2 PhDలు, 6 డిగ్రీలు చేస్తున్నారు. ఆయనే అంత హైలీ క్వాలిఫైడ్ అయినప్పుడు ఆయన స్టాఫ్ ఏ విధంగా ఉంటుందో మీకు కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఎవరన్నా సరే జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వెంటనే జాయిన్ అవ్వండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నాగరాజ్ గారు.